ఓకే. లైఫ్ అంతా బోర్ వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాము? సరే నేను ఓకే ఫోన్ చేద్దాం. నాన్సీ ఫోన్ చేస్తుంది ఈ టైంలో. ఎందుకంటది? సరేలే తెచ్చుదాం. హలో నాన్సీ, పిక్నిక్ అనుకున్నావు. ఈరోజు చర్చ్ ఉంది కదా, చర్చ్కి వెళ్ళాలి కదా. నేను రాలేదు. ఆనందుంది కదా, జాయిసక్క ఫోన్ చేద్దాం. జాయిసక్క. హలో అక్క. ఏంటి నాన్సీ ఫోన్ చేస్తుంది? నాన్సీ నాన్సీ చెప్పు. అక్క 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 రా అక్క, ప్లీజ్ అక్క రా అక్క. కానీ జాన్ బెస్లీని అందరినీ తీసుకొని రా అక్క. సరే నాన్సీ వస్తాం. సరే బాయ్. నాన్సీ పిక్నిక్ రమ్మని వస్తాను. అయ్యో యాడ్ చర్చి ఉంది, నేను రాను. ఉంది కదా ఎక్కడ? ఓపెన్ చేద్దామా? ఎందుకు మనకు నాన్సీ? డైరీకి ఏంటి సంబంధం? వద్దొద్దు, ఇంటికి వెళ్ళి చదువుకున్నాం. ఏంటో తీసి చదువుతాం. వద్దొద్దు, ఇంటికి వెళ్ళి చదువుకున్నాం. ఇంటికి వెళ్ళి చదువుకున్నాం. వద్దొద్దు, చీకటి అయింది. ఇంటికి వెళ్ళాలి. అలా ఇంటికి పోదాం. కాలు సరిపోతాయి కదా? కాలు బాగున్నాయి అక్క. కాలే అక్క, మళ్ళీ పోతాము. భయపడుతుంది కదరా, ఎందురా మాకు చెప్పకుండా పోయి నువ్వు? సర్లేరా పోదాం. తొందరగా కూర్చోండి.
సరే ఇప్పుడు విన్నాను లేక అందరం ఇక్కడే బోర్ కొడుతుంది కదా. అవును బుక్ తెచ్చాను కదా చదువుకున్నావా? అందరం పట్టుకోండి. సరే చదువుతుంది. చదవరాదు పండుకున్నాం. ఏం కాదు, మనం చదువుకుందాం. మనం చదువుకుందాం ఏం కాదు. అక్క రాసింది ఈ బుక్ చదివితే కష్టాలు ఇబ్బందులు తప్పవు. బుద్ధులు మూసొద్దాం, పడుకుందాం అండి. ఏమైంది డాన్సీ? ఏమైంది? లేదు, మాకు ఏదైతే భయం చదువుతాను. అవును, అయితే దీనికి పరిష్కారం ఏమైంది? మనకు తెలిసి ఫాస్ట్ కదా, తనకి వెళ్ళి పరిష్కారం మరి పిక్నిక్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్లాస్ ఒక దొరికింది. మేము అవి తీసి ఓపెన్ చేసాము. అయితే మేము పనుకునేటప్పుడు మాకు ఏదో కళ్ళు అట్లా వస్తుంది చూస్తున్నారు. దీని మీద పరిష్కారం మీరు చర్చి వదిలిపోయడానికి మీకు కష్టాలు ఎందుకు పరిష్కారమైందంటే బయట చదవడం ప్రార్థన చేయడం. మీకు ప్రేయర్ ఆచరిస్తా, ప్రేయర్ చేపిస్తా. పండుకుంటే ముందు సెలవు పెట్టండి. Yo olvídate.